అందరికీ నమస్కారం. నేను మీ జీవన్ సాగర్, మంగళగిరి టౌన్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ పార్టీ. పిఠాపురం నియోజకవర్గ అసెంబ్లీ శాసనసభ్యులు శ్రీ కొడిదెల పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారి నియోజకవర్గంలో మల్లాం అనే గ్రామంలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆ మీడియా వాళ్ళు మాట్లాడుతూ అగ్రవర్ణాల వారు దళితులను వెలివేస్తూ తినుబండారాలు, ఇంకా పచారీ కొట్లో ఏమైనా తినాలంటే అవి ఏదైనా కానీ సరే వారికి విక్రయించటం లేదు, అమ్మొద్దు అని చెప్పేసి పచారీ షాపుల్లో కానీ ఆ గ్రామం మొత్తం ఎక్కడైనా కానీ సరే ఆ నియోజకవర్గంలో దళితులపై వివక్ష అని చెప్పారంట. మరి లడ్డూ వివాదంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రెచ్చిపోయి ఉపన్యాసాలు చెబుతూ ఒక దారుణం జరిగిపోయిందని అంటున్నా. మరి ఇప్పుడు ఒక మనిషికి కులం ఆపాదిస్తూ దళితుడు అనే ముద్ర వేసి నీ నియోజకవర్గంలోనే మల్లాం అనే గ్రామంలో దారుణమైన వివక్షకి దళితులకు గురవుతున్నారు. దానికి మీరేం సమాధానం చెబుతారు? కొడిదెల పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు, మరి ప్రతి విషయంలో రాయపాటి అరుణక్క ప్రతిదానికి నేను ఉండనని ఆమె ఆర్థిక శాస్త్రవేత్తలాగా, లేకపోతే ఇంకా ఒక విషయం మాట్లాడటానికి లేదు, అన్ని విషయాల్లో నేను ఉండాలని అక్క. మరి ఈ సంఘటన నీ దాకా వచ్చిందో రాలేదో? నేను ప్రియ దళిత సోదరులకి ఒక మాట చెబుతున్నాను, బాగా గుర్తుంచుకోండి. గతంలో 1870, 1800, 1900 ఈ సంవత్సరాల్లో 1950, 2000 లోపు మనం అణచివేయబడ్డాం, ఊరికి దూరంగా ఉండాం, అంటరానితనం అనుభవించాం, దుర్లభమైన జీవితాన్ని మనం అనుభవించాం. కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన మనకు ఒక దిక్సూచిగా, ఒక మార్గదర్శిగా రాజ్యాంగంలో కొన్ని మౌలిక సదుపాయాలు అనేవి మనకు కల్పించారు. ప్రియ దళిత సోదరులారా, మీరు గమనించండి. ఎవరైతే మిమ్మల్ని వెలివేశారో వారిని మీరు వెలివేయండి. వారి కొట్లకు కొనడానికి పోవద్దు. వాళ్ళల్లో ఎవడన్నా చచ్చిపోతే మీరు వెళ్ళి ఆ శవాన్ని తీసేయద్దు, దహన కార్యక్రమాలు చేయొద్దు, వాళ్ళ ఇళ్లలో ఎట్టి పనులు చేయొద్దు, వారి పొలాల్లో పనులు చేయొద్దు. మరి ముఖ్యంగా మీకు పనులు లేకపోతే టౌన్కి రండి, తాపి పని, రంగుల పని చేసుకోండి. అంతేగాని మీ ఆత్మ గౌరవాలను చంపుకొని వారి దగ్గర ఊడికం చేయాల్సిన అవసరం లేదు. మీరు ఎవరైతే అగ్ర కులాల దళితులను వెలివేశారో అని చెబుతున్నారో వారినే మీరు వెలివేయండి. మీరు వెళ్ళొద్దు. రోషం ఏదన్నా ఉంటే మీరు అంబేద్కర్ బాటలో నడిస్తే మీరు మటుకి ఎవరైతే మిమ్మల్ని దూషించారో ఆ అగ్ర కులాల వారి దగ్గరికి ఏమాత్రం ఎంత పని వచ్చి పడినా కానీ వెళ్ళొద్దు. ఇది కాంగ్రెస్ పార్టీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.